వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా బలహీన వర్గాలకు ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలందరికీ వాళ్ళు డాక్టర్లు చదువుకోండి, ఇంజనీర్లు చదువుకోండి, ఏదైనా చదువుకోండి, మీ అందరికీ కూడా నేనున్నాననేటువంటి భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కార్పొరేట్ విద్య చదవలేక మధ్యలోనే విద్య మానేస్తున్నటువంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి మనసులో నుంచి వచ్చినటువంటి పథకమే ఇలా ఫీ రీఎంబర్స్మెంట్ పథకం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది బీసీలు ఉన్నా, ఎంతమంది మైనార్టీలు ఉన్నా, ఎంతమంది ఎస్సీలు, ఎస్టీలు ఉన్నప్పటికీ మీరు ఏ చదువు చదువుకుంటే ఆ చదువుకు నేనున్నా అని చెప్పి, ఎంత డబ్బు అయినా పర్లేదని చెప్పి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ పథకం ద్వారా ఎస్సీలు, బీసీలు, మైనార్టీ విద్యార్థులందరికీ కార్పొరేట్ విద్య అందించినటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాజశేఖర రెడ్డికి మరణాంతరం ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీ రీఎంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉండు. ఇవాళ 2014, 2015, 2016కు సంబంధించినటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఫీ రీఎంబర్స్మెంట్ పథకానికి సంబంధించినటువంటి 3,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అంతేకాకుండా ఇవాళ 2016, 2017కు సంబంధించినటువంటి 3,000 బకాయిలు ఇంకా చెల్లించలే. ఇవాళ నేను అడుగుతున్నా, ఇది ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకు, పేదలకు, విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదని చెప్పి అడుగుతా ఉన్నా. వాళ్ళ యొక్క పురోగతి, వాళ్ళకు ఉన్నటువంటి ఉన్నత విద్య అందించినాడే ఈ రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ ఫీ రీఎంబర్స్మెంట్ విడుదల చేసేంత వరకు కూడా మేము ఉద్యమిస్తాం. వైఎస్ఆర్సీపీ విద్యార్థులకు అండగా ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులకు అండగా ఉంటుంది అని తెలియజేస్తూ రేపు ఇందిరా పార్కు దగ్గర వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకత్వం రేపు 11 గంటలకు 24వ తారీఖు నాడు మంగళవారం 11 గంటలకు ఇందిరా పార్కు దగ్గర ఒక బ్రహ్మాండమైనటువంటి మహాధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఫీ రీఎంబర్స్మెంట్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మెడలు వంచే విద్యార్థులందరూ కూడా ఫీ రీఎంబర్స్మెంట్ విడుదల చేయిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.